ఓకేనండి. మనకి డెవాప్స్‌లో మనం లాస్ట్ సెషన్‌లో గిట్ గురించి, అలాగే గిట్ హబ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ ఒకటేనండి. మనం ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ ఏదైతే కోర్స్ మనం నేర్చుకుంటున్నామో, ఈ కోర్స్‌లో మనకి ప్రతి టూల్‌లో కూడా ఇన్ డెప్త్ ఉంటుందండి. ప్రతి టూల్‌లో కూడా ఇన్ డెప్త్ ఉంటుంది. అంటే మీరిప్పుడు ఏడబ్ల్యూఎస్ తీసుకున్నా, డెవాప్స్ తీసుకున్నా, నేనొక సర్వీస్ చెప్పానంటే, ఆ సర్వీస్‌లో నేను చెప్పిన తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేసి, దాంట్లో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్‌లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు ఓకే. నాకు గిట్ హబ్ ఈ టాపిక్ అయిపోయింది ఈ లాస్ట్ వీక్‌లో. సో, దీని మీద నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఓకే. ఇట్స్ ఎనఫ్. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉంది. బట్ మీకు దాంట్లో ఇన్ డెప్త్ అనేది తెలియాలి. ఓకేనా? సో, ఆ ఇన్ డెప్త్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వెషన్స్ తీసుకోండి. ఇంటర్వ్యూ క్వెషన్స్. ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ తీసుకున్నప్పుడు మీకు కామన్‌గా కొన్ని అంటే మీరు ఇంతవరకు వినని టెక్నాలజీ మీకు ఆ క్వెషన్స్‌లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఎవరైతే ఏడబ్ల్యూఎస్ మీద, రివర్స్ మీద ఇది మనకి ప్రాక్టికల్ గా ఇప్పుడు దాకా అన్ని ప్రాక్టికల్ గా చేస్తున్నాం. ప్రాక్టికల్ గా బాగుంది. సో నాకు బాగా అర్థమవుతుంది అనుకున్నట్లయితే, ఎవరైతే దీని మీద ఇంకా మన కెరీర్ దీంట్లోనే స్టార్ట్ చేద్దాము అన్నట్లయితే, ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంది సరిపోదు. ఇంకా ఇన్ డెప్త్‌కి వెళ్ళాలి. సో ఆ ఇన్ డెప్త్‌కి వెళ్ళడానికి మనం ఏ విధంగా దాంట్లోకి మనం రీచ్ అవ్వాలంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అయిపోయింది. సో గిట్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ తీసుకోండి మీరు. సో తీసుకున్నప్పుడు మీకు దీంట్లో కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సో వాటి గురించి ప్రాపర్‌గా మీరు సెర్చ్ చేయండి ఇంటర్నెట్‌లో. సెర్చ్ చేసి వాటిని కూడా యాడ్ ఆన్ చేసుకోండి. అంటే నేనిచ్చిన నాలెడ్జ్‌తో పాటు మీరు అడిషనల్‌గా ఇంకా కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసినట్లయితే, సో అక్కడ మనం ఏవైతే ఇంటర్వ్యూలో క్వెషన్‌లు వస్తున్నాయో, రేపు మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కాబట్టి కంపల్సరీ ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్‌గా తీసుకుంటే, సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే, డెవాప్స్ అయిపోయే నాటికి మీరు కంప్లీట్‌గా రెడీగా ఉంటారు. ఏ కాన్సెప్ట్ అయినా సరే మీరు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. కాబట్టి ఇలా మీరు ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత దాని మీద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వెషన్స్ అనేవి చూసుకోండి. సో అది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ రోజు కాన్సెప్ట్ వచ్చి మనకి జెంకిన్స్. సో మనకి జెంకిన్స్ అనేది ఈ డెవాప్స్ లో చాలా ఇంపార్టెంట్ టూల్. మోస్ట్ పాపులర్ టూల్. సో మోస్ట్ కేసెస్ ప్రతి డెవలపర్ లైక్ అలాగే ప్రతి ఆపరేషన్ టీమ్ లో ఉండే పర్సన్ ప్రజెంట్ కంపెనీస్ లో ఎవరైతే మాన్యువల్ గా ఒక ప్రాజెక్ట్ ని కోడ్ రాసి దాన్ని డిప్లాయ్ చేసి బిల్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఈ జెంకిన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఎందుకంటే ఈ జెంకిన్స్ అనేది ఒక ఆటోమేషన్ టూల్. అలాగే ఇది ఓపెన్ సోర్స్ టూల్. సో దీన్ని మనం యూజ్ చేసుకుని మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ ని మనం బిల్ చేసి డిప్లాయ్మెంట్ చేయొచ్చు. సో యాజ్ ఎ డెవలపర్ గా మీరు ఒక కోడ్ రాస్తే, ఆ కోడ్ ని ఈ జెంకిన్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసి దాన్ని ఒక ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ కింద సాఫ్ట్వేర్ కింద మార్చి, సో దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్మెంట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అండి డెవాప్స్ లో. సో మనం దీని గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. అది. ఒకసారి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే, ఈ డయాగ్రామ్ లో ఇక్కడ ఈ పిక్చర్ లో మీరు చూస్తే ఎంత డెవలపర్స్. సో డెవలపర్స్ ఏం చేస్తున్నారు? కోడ్ రాస్తారు. ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ రాయడం జరుగుతుంది. ఈ కోడ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ లోకల్ రిపాజిటరీ నుంచి గిట్ హబ్ రిపాజిటరీలోకి పుష్ చేస్తున్నారు. లైక్ ఇట్ ఇస్ ఎ రిమోట్ రిపాజిటరీ. ఈ రిమోట్ రిపాజిటరీ దగ్గర నుంచి ఈ కోడ్ ని డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే, జెంకిన్స్. జెంకిన్స్ అనే సర్వర్ ఈ కోడ్ ని కనెక్ట్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసి, బిల్డ్ అయిన తర్వాత టెస్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్టింగ్ పర్ఫెక్ట్ గా అయింది అనుకోండి, నెక్స్ట్ ఇది డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇది టెస్టింగ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనకు ఉన్నాయి. ఈ కోడ్ లో టెస్టింగ్ ఫెయిల్ అయింది, సమ్ బగ్స్ వచ్చాయి, సమ్ ఎర్రర్స్ వచ్చాయి, సమ్ కోడ్ ప్రాపర్ గా లేదనుకోండి, ఈ ఫీడ్బ్యాక్ అంతా మళ్ళీ ఏం చేస్తాం మనం డెవలపర్స్ కి పంపడం జరుగుతుంది. సో డెవలపర్స్ మళ్ళీ ఏం చేస్తారు? ఆ కోడ్ ని చేంజ్ చేసి మళ్ళీ కమిట్ చేస్తారు. దాన్ని మళ్ళీ గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఇలా ఈ ప్రాసెస్ ఈ జంకీ సర్వర్ లో కంటిన్యూస్ గా జరుగుతుంది. అంటే గిట్ హబ్ రిపాజిటరీ నుంచి ఆ కోడ్ ని టైం టు టైం అది కలెక్ట్ చేసుకొని కంటిన్యూస్ గా దాన్ని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అనేది, అలాగే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ అనేది మనకి ఈ జెంకిన్స్ చేసే ఒక టాస్క్ అనమాట. సో దీన్ని సిఐసిడి టూల్ అని కూడా అంటాం. జెంకిన్స్ మనం సిఐసిడి టూల్ అని కూడా అంటాం. నేను చెప్పింది అర్థమైందా? డయాగ్రామ్ బేస్ చేసుకుని ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనండి. సో ఈ ప్రాసెస్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంకిన్స్ గురించి ప్రాపర్ గా తెలుసుకోవాలి. సో జెంకిన్స్ is an open source automation server. It helps automate the parts of software development related to building, testing and delivering, facilitating continuous integration and continuous delivery. అంటే ఈ జెంకిన్స్ అనేది ఒక ఆటోమేషన్ టూల్. ఇది ఏం చేస్తుందంటే, ఎవరైతే డెవలపర్స్ కోడ్ రాస్తారో
ఆ రాసిన కోడ్ ని ఇది బిల్ చేసి దాన్ని టెస్ట్ చేసి దాన్ని డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూగా జరుగుతుంది. దీన్నే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. అలాగే కంటిన్యూస్ డెలివరీ అంటాం. అంటే కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇది రిపోజిటరీ. ఈ కోడ్ ని జెంకిన్స్ సర్వర్ కలెక్ట్ చేసుకుంది. కలెక్ట్ చేసుకొని దాన్ని బిల్ చేయడం జరిగింది. బిల్ చేసినప్పుడు సమ్ బగ్స్, ఎర్రర్స్, సమ్ చేంజెస్ చేయాల్సి వచ్చింది కోడ్ లో. సో మళ్ళీ ఇది డెవలపర్ కి పంపడం జరుగుతుంది ఫీడ్బ్యాక్. సో డెవలపర్ మళ్ళీ ఏం చేస్తాడు? కోడ్ చేంజ్ చేస్తాడు. మళ్ళీ రిపోజిటరీలోకి పుష్ చేస్తాడు. ఇంక ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. దీన్నే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. అంటే ఈ రిపోజిటరీలో ఉన్న కోడ్ ని జెంకిన్స్ సర్వర్ కి మనం ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాం. అంటే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేసిన తర్వాత, దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 15 డేస్ ఒకసారి లేదా ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి దాని యొక్క న్యూ వర్షన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో ఇప్పుడు ఈ రిపోజిటరీ గురించి మనం మాట్లాడుకున్నాం, గిట్ హబ్ గురించి. ఇప్పుడు దీని నెక్స్ట్ లెవెల్ వచ్చి జెంకిన్స్ అనమాట. సో దీని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది ఓపెన్ సోర్స్ టూల్, బాగా పాపులర్ టూల్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీకి సంబంధించిన టూల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఫేమస్ ఏంటంటే జెంకిన్స్. ఎందుకంటే ఇది అరౌండ్ 2000+ ప్లగిన్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక డెవలపింగ్ కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ని ఇక్కడ ప్లగిన్స్ అంటున్నాం. అలాంటి టూల్స్ అన్ని కూడా ఇది అరౌండ్ 2000 టూల్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇది బాగా సక్సెస్ అయిన టూల్ అనమాట. అంటే కోడ్ ని బిల్డ్ చేయడంలో, డిప్లాయ్మెంట్ చేయడంలో, డెలివరీ చేయడంలో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ టూల్ అనమాట. అందుకని ఈ టూల్ ని మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి జెంకిన్స్ సర్వర్ అంటే ఏంటి అంటే, ఇట్ ఇస్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ సర్వర్. ఇట్ హెల్ప్స్ ఆటోమేట్ ద పార్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు బిల్డింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్, ఫెసిలిటేటింగ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ దీన్ని మనం చూడొచ్చు. వాట్ ఈస్ జెంకిన్స్ అండ్ వై వి యూజ్ ఇట్? సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. Jenkins is used to build and test your product continuously. అంటే డెవలపర్స్ కోడ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ కోడ్ ని కంటిన్యూగా ఇది టైం టు టైం, కంటిన్యూగా అంటే ఎవ్రీ మినిట్ కాదు, టైం టు టైం కంటిన్యూగా కోడ్ ని ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోడ్ ని డెవలపర్స్ చేంజ్ చేశారు అనుకుందాం. సో జెంకిన్స్ ఏం చేస్తుంటే ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే చేంజెస్ ఏం చేస్తుంది? కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకుని దాన్ని బిల్డ్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ఈ కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ చేంజెస్ ఏమైనా జరిగితే, చేంజెస్ ఏమైనా ఉంటే కోడ్ లో అది మళ్ళీ ఏం చేస్తుంది? బిల్డ్ చేస్తుంది. దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత టెస్టింగ్ ఓకే అంటే దాన్ని అప్లై చేయడం జరుగుతుంది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో. బట్ ఏదైనా ఎర్రర్స్ ఉంటాయి, బగ్స్ ఉంటాయి, సమ్ చేంజెస్ ఏమైనా ప్రాపర్గా లేకపోతే అగైన్ గో టు డెవలపర్స్. సో ఈ ప్రాసెస్ లో చూసినట్లయితే Jenkins is used to build and test your product continuously. So developers can continuously integrate changes into the build. డెవలపర్స్ ఏం చేస్తారు? సమ్ చేంజెస్ అనేవి చేయడం జరుగుతుంది. ఆ చేంజెస్ ని ఈ జెంకిన్స్ ఏం చేస్తుందంటే, ఆ చేంజెస్ అన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుని ఆ చేంజెస్, ఆ కోడ్ లో ఉన్న చేంజెస్ అన్ని చేంజ్ అయిన తర్వాత ఆ చేంజెస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని అది బిల్డ్ చేస్తుంది. ఇలా బిల్డ్ చేసినప్పుడు ఇది దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ ఓకే అంటే దాన్ని డెలివరీ కూడా చేస్తుంది. దెన్ డిప్లాయ్మెంట్ కూడా చేస్తుంది. సో Jenkins is the most popular open source CI/CD tool on the market today and is used to support of DevOps alongside other cloud natives. అంటే Jenkins ని మనం Azure లో మాత్రమే కాదు, సారీ AWS మాత్రమే కాదు, Azure లో కూడా యూజ్ చేస్తాం, గూగుల్ క్లౌడ్ లో కూడా యూజ్ చేస్తాం. అంటే డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద Jenkins మనం యూజ్ చేస్తాం బికాస్ ఆఫ్ ఓపెన్ సోర్స్. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు Azure, ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు AWS. Jenkins ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? The Jenkins CI server checks the repository at regular intervals and pulls any newly available code. Jenkins ఏం చేస్తుందంటే, Jenkins ని ఇక్కడ సిఐ సర్వర్ అంటున్నాం, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ అంటున్నాం. ఇది ఏం చేస్తుందంటే రిపాజిటరీని చెక్ చేస్తుంది టైం టు టైం. అలా చెక్ చేస్తున్నప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ అన్ని కూడా పుల్ చేసుకొని, ఆ న్యూలీ చేంజెస్ జరిగిన ఏవైతే ఉన్నాయో, న్యూగా చేంజెస్ అన్నింటినీ కూడా ఆ కోడ్ మొత్తాన్ని కూడా పుల్ చేసుకొని, అవైలబుల్ కోడ్ మొత్తాన్ని కూడా దాన్ని బిల్డ్ చేయడం, దెన్ దాన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ కింద మార్చడం చేస్తుంది. ఇన్ కేస్ ద బిల్డ్ ఫెయిల్డ్ అయితే ఆ ఫీడ్బ్యాక్ అనేది డెవలపర్ సెండ్ చేస్తుంది. కాబట్టి ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్ అనమాట. సో ఏం చేస్తుంది Jenkins? ఒకవేళ బిల్డ్ సక్సెస్ అయితే ఎర్రర్స్ ఏమి లేవు, బగ్స్ ఏమి లేవు, అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి. Jenkins builds the build, Jenkins deploy the build application to the test server. సో బిల్డ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఏం చేస్తుందంటే టెస్ట్ సర్వర్ పంపిస్తుంది. అంటే Jenkins టెస్ట్ చేస్తుంది, అలాగే అప్పుడే ఒక టెస్టింగ్ టీమ్ ఉంటుంది, దానికి సర్వర్ ఉంటుంది, వాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చేస్తారు. సో Jenkins లో ఒక ఆర్కిటెక్చర్ ఉంది. Jenkins utilize master slave architecture for managing builds that are distributed from communication between master and slave happens using TCP/IP. అంటే TCP/IP బేస్డ్ నెట్వర్క్ లో ఇది మాస్టర్ స్లేవ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అది బిల్డ్ చేసిన కోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది Jenkins సర్వర్ లైక్ మాస్టర్ సర్వర్ అనమాట.
ఇది డెవలప్మెంట్ సర్వర్, ఇది టెస్టింగ్ సర్వర్, ఇది ప్రొడక్షన్ సర్వర్. సో ఇది ఏం చేస్తుందంటే ఇది మాస్టర్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఇది రిమోట్ రిపోర్ట్ నుంచి కోడ్ పుల్ చేసుకుని దాన్ని బిల్డ్ చేసి బిల్డ్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి టెస్టింగ్ సర్వర్ కి ఆ కోడ్ ని ఏదైతే కోడ్ బిల్డ్ చేసిన దాన్ని డెప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే డెప్లాయ్మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ దాన్ని ఓకే అనుకోండి, ఓకే దెన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ప్యాకేజ్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి మళ్ళీ డెవలపింగ్ టీమ్ కి ఆ ఫీడ్బ్యాక్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకి జెంకిన్స్ అనేది ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసే టూల్ అనమాట. ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఉందో లైక్ ఒక అప్లికేషన్ దాన్ని బిల్డ్ చేసి దాన్ని డెలివరీ డెవలప్మెంట్ చేసే ఒక టూల్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్, దీన్ని ఇన్స్టాల్ చేయడం ఈజీ. ఇది జిఐ ద్వారా మనం దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. ఇది డిస్ట్రిబ్యూటెడ్ బిల్స్ అంటే ఈ బిల్డ్ చేసిన ప్రోడక్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా ప్రాపర్ గా బిల్డ్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా అది ఆ ఫీడ్బ్యాక్ ని డెవలపర్స్ కి సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. ఏంటండి టీసీపీ ఐపీ అనేది ప్రెసెంట్ మీ దగ్గర 100 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఈ 100 సర్వర్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి? త్రూ నెట్వర్క్. అవునా? ఈ నెట్వర్క్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే కేబుల్స్, కంప్యూటర్స్, ఓఎస్ ఉంటే సరిపోతుందా? లేదు కదా. సో వాటికి ఐపీ అడ్రస్ కావాలి. ప్రెసెంట్ వరల్డ్ లో ఉన్న ప్రతి కంప్యూటర్ నెట్వర్క్ లో పార్టిసిపేట్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ అది ఒక ప్రోటోకాల్ యూస్ చేస్తాయి. ఆ ప్రోటోకాల్ ని టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అంటాం. కాబట్టి టీసీపీ ఐపీ అనేది కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వడానికి అవి సర్వర్స్ కావచ్చు, డెస్క్టాప్స్ కావచ్చు, అవి స్విచెస్ కావచ్చు, రౌటర్స్ కావచ్చు, ఎనీ డివైస్, ఎనీ నెట్వర్కింగ్ డివైస్ అనమాట. అవి కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక ప్రోటోకాల్ అల్టిమేట్ లాంగ్వేజ్ అనమాట. కాబట్టి ఇక్కడ మీకు ఈ జెంకిన్స్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టు ఇది ఒక నెట్వర్క్ లో పనిచేస్తుంది. ఆ నెట్వర్క్ ని ఇక్కడ మనం టీసీపీ ఐపీ నెట్వర్క్ అంటాం. దాని వాళ్ళు సింపుల్ ఇక్కడ ఏంటంటే టీసీపీ ఐపీ అని ఇచ్చారు. అంటే టీసీపీ ఐపీ అనే ప్రోటోకాల్ బేస్ చేసుకుని ఇది కమ్యూనికేట్ అవుతుంది. దీంతో మాస్టర్ స్లేవ్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఏదైతే డయాగ్రామ్ లో ఇది మాస్టర్, ఇది స్లేవ్. ఇవి ఎలా కమ్యూనికేట్ అవుతాయంటే టీసీపీ ఐపీ నెట్వర్క్ బేస్ చేసుకుని కమ్యూనికేట్ అవుతాయి. టీసీపీ ఐపీ నెట్వర్క్ బేస్ చేసుకుని ఇవి కమ్యూనికేట్ అవుతాయి. సో ఇది బిల్డ్ చేసిన ఈ ప్రాజెక్ట్ ని టెస్టింగ్ టీమ్ కి డెలివరీ చేయడానికి కానీ, లేదా ప్రొడక్షన్ టీమ్ కి డెలివరీ చేయడానికి కానీ, లేదా డెవలపింగ్ టీమ్ కి డెలివరీ చేయడానికి కానీ ఇది ఎలా కమ్యూనికేట్ అవుతుంది వీటితో అంటే టీసీపీ ఐపీ నెట్వర్క్ బేస్ చేసుకుని కమ్యూనికేట్ అవుతుంది. క్లియర్? ఓకేనండి. క్లియర్? ఓకే. కాబట్టి మనం ఏదన్నా ఒక కోడ్ ని రాసామనుకోండి. ఆ కోడ్ ని మనం బిల్డ్ చేసిన తర్వాత, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత, దాన్ని రిలీజ్ చేసి డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ దాన్ని మనం వర్షన్ 1 అంటున్నాం. మనం డిప్లాయ్ చేసిన ప్రాజెక్ట్ ని వర్షన్ 1 ఉంటుంది. అయితే ఒక 3 మంత్స్ తర్వాత ఏమైందంటే ఈ వర్షన్ 1 లో సమ్ చేంజెస్ అనేవి చేసాం యాజ్ ఎ డెవలపర్. చేసినప్పుడు ఆ చేంజెస్ అన్ని ఏం చేస్తాం మళ్ళీ రిమోట్ రిపోజిటరీలో పుష్ చేయడం జరుగుతుంది. పుష్ చేసిన తర్వాత మళ్ళీ జెంకిన్స్ ఏం చేస్తుంది? దాన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని డెలివరీ చేసి డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ డిప్లాయ్మెంట్ ప్రాపర్ గా అవ్వలేదు అనుకోండి. ఒకవేళ సెకండ్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఆ డిప్లాయ్మెంట్ ప్రాపర్ గా అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు, సమ్ చేంజెస్ చేసినా కూడా అది ప్రాపర్ గా సక్సెస్ అవ్వలేదు అనుకోండి. మళ్ళీ మనం ప్రీవియస్ వర్షన్ లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ప్రీవియస్ వర్షన్ లోకి వెళ్ళిపోవచ్చు. అంటే వర్షన్ 2 నుంచి వర్షన్ 1 లోకి మనం రోల్ బ్యాక్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ రివర్ట్ చేంజెస్ ఇదే అనమాట. న్యూ బిల్డ్ ఈస్ నాట్ వర్కింగ్, వీ కెన్ రివర్ట్. ఓకే, అది విషయం. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది దీంట్లో. సో మనకి జెంకిన్స్ లాగే బ్యాంబో ఉంది, సర్కిల్ సిఐ ఉంది, టీమ్ సిటీ ఉంది, ఏడబ్ల్యూఎస్ డెవలప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఐసిడి పైప్ లైన్ ఉంది, ఎజూర్ డెవలప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఐసిడి పైప్ లైన్ ఉంది. అంటే ఏడబ్ల్యూఎస్ లో కూడా దీనికి సంబంధించిన ఒక సర్వీస్ ఉంది, ఎజూర్ లో కూడా ఒక సర్వీస్ ఉంది. ఇవి కాకుండా టీమ్ సిటీ అనే టూల్ ఉంది, సర్కిల్ సిఐ ఉంది, బ్యాంబో ఉంది. ఇవన్నీ కూడా బిల్డ్ టూల్స్ అనమాట. అవన్నీ కూడా బిల్డ్ టూల్స్ అంటే జెంకిన్స్ లాంటి టూల్స్ అనమాట. కానీ వీటిలో బాగా పాపులర్ ఏదంటే జెంకిన్స్. ఎందుకంటే అరౌండ్ 2000+ టూల్స్ ని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. క్లియర్? ఇక్కడ సిఐ, వాట్ ఈస్ సిఐ? ఇంట్రో పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్రో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సిఐసిడి ఆర్ సిఐసిడి ఈస్ ద కంబైన్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఎయిదర్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత, కంటిన్యూస్ డెలివరీ జరిగిన తర్వాత మాత్రమే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ ని మనం ఒక్కసారి క్రియేట్ చేసేసి దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో రన్ చేసి సరిపోతుందా అండి? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐఐసిటి అప్లికేషన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ తీసుకుంటే ఒక 5 years బ్యాక్ అప్లికేషన్ అలాగే ఉందా? ఏమైనా చేంజెస్ వచ్చాయా? చేంజెస్ ఉన్నాయి కదా. ప్రతి అప్లికేషన్ కూడా కస్టమర్ నీడ్ని బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు కస్టమర్ నీడ్ని తెలుసుకొని అప్లికేషన్ చేంజెస్ చేస్తూ
ఆ చేంజెస్ అన్ని కూడా మళ్ళీ డిప్లాయ్ చేయడానికి వాటిని కంటిన్యూగా ఇంటిగ్రేట్ చేస్తూ, కంటిన్యూగా డెలివరీ చేస్తూ, దాన్ని కంటిన్యూగా డిప్లాయ్‌మెంట్ చేస్తాం. అంటే ఒక అప్లికేషను ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీ పెట్టి, ఒక అప్లికేషన్ మీరు తయారు చేయించుకున్నారనుకోండి. అంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీతో మాట్లాడి, మీకు కావాల్సిన విధంగా మీ కంపెనీ కోసం ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేయించారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఓకే. మీరు కూడా ఫైనలైజ్ చేసారు. బానే ఉంది. ఇట్స్ గుడ్ అని. సో, వాళ్ళేం చేస్తారు దాన్ని తీసుకొచ్చి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో రన్ చేయడం మొదలుపెడతారు. ఇంకా అప్లికేషన్ మీ కంపెనీకి సంబంధించిన అందరూ కూడా యాక్సెస్ చేసి, మీ కస్టమర్స్ కావచ్చు, మీ కంపెనీ వాళ్ళు కావచ్చు అందరూ వాడుతున్నారు. అయితే కస్టమర్స్‌కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవి అందులో లేవన్నమాట అప్లికేషన్‌లో. ఏదో కొన్ని బగ్స్ వస్తున్నాయి. కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో, అలాంటప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు? కంప్లెయింట్ చేస్తాడు. అవునా? కామెంట్ చేస్తాడు. ఇప్పుడేదైనా ప్రొడక్ట్ మనం ఆన్‌లైన్‌లో చూస్తే కింద రివ్యూస్ వస్తాయి. అందుకని ఆ ప్రొడక్ట్ ఎంతమంది కొన్నారు? ఆ ప్రొడక్ట్ బాగుందా లేదా? ఆ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందో చూస్తాం. చూసి ఫీడ్‌బ్యాక్ బాగుంటే కొంటాం. బాలేకపోతే కొనం. సో, ఇప్పుడు ఇలా ఒక సాఫ్ట్‌వేర్‌లో ఒక కంపెనీ డెవలప్ చేసి దాన్ని రిలీజ్ చేసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్‌మెంట్ చేసి కస్టమర్స్ అందరూ దాన్ని వాడుతున్నప్పుడు దాంట్లో కంటిన్యూ‌గా ఏదో ఒక రిక్వైర్మెంట్ అవసరం అవుతూ ఉంటుంది. కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది వెంటనే ఆ ఫీడ్‌బ్యాక్ మొత్తం కలెక్ట్ చేసుకొని అదంతా కూడా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఎవరైతే డిజైన్ చేసారో వాళ్ళతో మాట్లాడి, మాకు ఈ అప్లికేషన్‌లో సమ్ చేంజెస్ కావాలి. దీంట్లో సమ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసి మళ్ళీ మీరు అప్డేట్ చేయండి అంటారు. అంతేనే కదా! సో, ఈ ప్రాసెస్ అనేది ఒకసారి అలా జరుగుతుందా? కంటిన్యూ‌గా జరుగుతుందా? రిప్లై ఇవ్వండి. కంటిన్యూ‌గా జరుగుతుంది. 12 మెంబర్స్ ఉన్నారు. ఒకళ్ళే మాట్లాడుతున్నారు. హ్మ్. కంటిన్యూ‌గా జరుగుతుంది. హ్మ్. కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంటుంది కదా! ఎగ్జాంపుల్ మీరు ఆ షాప్ తీసుకొని ఒక చిన్న షాప్ పెట్టారనుకుందాం. ఆ షాప్‌ని మీరు ఆ షాప్ లైఫ్‌లో మీరు దాన్ని ఎప్పుడు రెన్యువల్ చేస్తూ ఉంటారు కదా! అంటే మార్కెట్‌లో మీరు ఉండాలంటే ఆ షాప్‌ని ఎప్పుడు కూడా రెన్యువల్ చేస్తూ అంటే ఎప్పటికప్పుడు ఏదైనా ఓల్డ్ అయినా కూడా దాన్ని మళ్ళీ న్యూగా దాన్ని చేంజ్ చేయడం. ఇవన్నీ చేస్తేనే కదా బిజినెస్ అయ్యేది మనకి. ఇక్కడ అప్లికేషన్ కూడా అలాగే అన్నమాట. ఒక అప్లికేషన్‌ని మనం ఒక కంపెనీ ఒక అప్లికేషన్ కోసం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీతో కాంటాక్ట్ అయితే వాళ్ళు దానికి కంటిన్యూగా దానికి సపోర్ట్ ఇవ్వాలి. అంటే అప్లికేషన్ కంపెనీ ఎన్నాళ్ళు వాడితే అన్నేళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి. సో, దానికి వాళ్ళు చార్జ్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్ అనేది ఆ కంపెనీకి, మన కంపెనీకి మధ్యన కంటిన్యూగా జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. సో, ఇక్కడ మన అప్లికేషన్ కూడా అంతే. ఒక అప్లికేషన్ మనం మార్కెట్‌లో తీసుకొచ్చే సక్సెస్ అయిందంటే, అంటే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒక అప్లికేషను మనం మార్కెట్‌లోకి తేవడానికి, సక్సెస్ చేయడానికి చాలా ఖర్చు పెడతాం. ఇప్పుడు ఇన్ కేస్ ఒక అప్లికేషన్‌ని మీరు ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇష్యూ అన్నమాట. స్కిల్ డెవలప్‌మెంట్ ఇష్యూ అని చెప్పేసి ఏపీలోకి ఇష్యూ అయింది నిన్న, ఈరోజు. సో, వాళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఐ థింక్ 50 కోర్స్ ఎంతో తీసుకున్నారు అమౌంట్. ఎగ్జాంపుల్. అంటే ఒక అప్లికేషన్‌ని వాళ్ళు ఓన్లీ డెవలప్ చేయడమే కాదు. దాన్ని కంటిన్యూ‌గా దానికి సపోర్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చార్జ్ చేస్తారు. అంటే అప్లికేషన్‌ని కంటిన్యూ‌గా కస్టమర్ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ నీడ్‌ని బట్టి మనం చేంజ్ చేస్తూ వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా అప్లికేషన్ ఉంటేనే దాన్ని అందరూ వాడతారు. మనకి వాట్సాప్ ఉంది. అలాంటివి చాలా ఉన్నాయి. అవునా? కానీ వాట్సాపే సక్సెస్ ఎందుకయిందంటే కస్టమర్‌కి ఏం కావాలో, మనకేం కావాలో వాడికి తెలుసు. ఎందుకంటే వాడికి బెస్ట్ టీమ్ ఉందన్నమాట. ఆ టీమ్ ఏం చేస్తుంది కంటిన్యూ‌గా ఒక ఎండ్ యూజర్ వాట్సాప్ నుంచి వాడికి ఏం కావాలనుకుంటాడు. దాంట్లో వాడు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళు కంటిన్యూ‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాని మీద ఒక ఆర్&డి టీమ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు కంటిన్యూ‌గా ఆ వాట్సాప్ ఇంకా ది బెస్ట్‌గా ఎలా ప్రొవైడ్ చేయాలో వాడు కంటిన్యూ‌గా ఆ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. అందువల్ల మీకు వాట్సాప్‌లో చూడండి ఎవ్రీ మంత్ ఒకసారి వాట్సాప్‌లో న్యూ ఫీచర్స్ అప్డేట్ అయ్యాయని చెప్తుంటారు. మనకి యూపీఐ పేమెంట్ ఉంది. అది వాట్సాప్‌లో కూడా ఉంది. అంటే మార్కెట్‌లో కస్టమర్‌కి ఏం కావాలో, మనకు ఎండ్ యూజర్ అంటే మనకేం కావాలో అవన్నీ కూడా ప్రాపర్‌గా తెలుసుకొని అవన్నీ కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. చేసి వాళ్ళు కస్టమర్‌కి ది బెస్ట్ సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రొడక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. ఒక ప్రొడక్ట్ మనం కొన్ని లక్షలు పెట్టి మార్కెట్‌లో తీసుకొచ్చిన తర్వాత అది ఫెయిల్ అయిందనుకోండి, అది మొత్తం లాస్ అయినట్టే మనం. కాబట్టి ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలపర్స్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని బిల్డ్ చేసి, టెస్ట్ చేసి, టెస్టింగ్ ఓకే అంటే అప్పుడు దాన్ని రిలీజ్ చేసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్‌మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఇంకా బాగా తెలియాలి. ఇంకా సమ్ నాలెడ్జ్ కావాలంటే మీ సరౌండింగ్‌లో మీ సర్కిల్‌లో ఎవరైనా ఫ్రెండ్స్ సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటే జావా మీద గాని, పైథాన్ మీద గాని ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. అయ్యి అసలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? అలాగే ఒక సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళు ఎలాగా డెవలప్ చేస్తారు? దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు? దాన్ని ఎలా రిలీజ్ చేస్తారు? దాన్ని ఎలా డిప్లాయ్‌మెంట్ చేస్తారనేది వాళ్ళకి ఎంత వరకు నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్‌ని ఒకసారి మీరు గెయిన్ చేయండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లైట్ తీసుకోవద్దు. ఇది మీకు చాలా ఎందుకంటే అతను డెవలపర్. అతని వర్క్ ఏంటి? అతని రోల్ ఏంటి? అతని రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళ కంపెనీలో ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి? అనేది ప్రాపర్‌గా తెలుసుకుంటే మీకు అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది డెవాప్స్‌లో అన్నమాట. ఎందుకంటే ఒక డెవలపింగ్ టీము, ఆపరేషన్ టీము చేసే టాస్క్‌ని ఇక్కడ మీరు చేయబోతున్నారు డెవాప్స్‌లో. అంటే మీరు కోడ్ రాయరనుకోండి. బట్ మీలో ఎవరికైనా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే, ఆ నాలెడ్జ్ ఉంటే అది మీకు బాగా యూజ్ అవుతుంది. నేను అదే అంటున్నాను మీకు ఫస్ట్ నుంచి. మీరు జావా బేసిక్స్ నేర్చుకోండి. పైథాన్ బేసిక్స్ నేర్చుకోండి. అంటే జావా ఫర్ బిగినర్స్, పైథాన్ ఫర్ బిగినర్స్ ఉంటాయి. ఏదో ఒక లాంగ్వేజ్ ప్రాపర్‌గా నేర్చుకోండి. అలాగే డేటాబేస్ ఫర్ బిగినర్స్. అంటే మైస్క్యూఎల్ కావచ్చు, ఎంఎస్ ఎస్క్యూఎల్ కావచ్చు. దాని గురించి కూడా ప్రాపర్‌గా తెలుసుకోండి. ఎందుకంటే అవి మీకు అవసరం అవుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రేపు మీకు ఈ కోర్స్ అయిపోయినాక జాబ్‌లోకెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు తెలుసుకోవాలంటే కష్టం. ఆ టెన్షన్‌లో తెలుసుకోవడం కష్టం. ఇప్పుడే కరెక్ట్ టైమ్ మీకు. మీకు ఫ్రీ టైమ్ ఉంటుంది కాబట్టి ప్రాపర్‌గా వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి ఈ లోపల. ఓకే. సో, ఇందులో మనకి ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. జెంకిన్స్ ఏం చేస్తుందనేది. ఇక్కడ ఒకసారి బ్రీఫ్‌గా ఓవర్‌వ్యూ ఇచ్చేసి సింపుల్‌గా మీకు మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్
A developer commits the code to the source code repository. Meanwhile, the Jenkins checks the repository at regular interval for changes. Soon after a commit occurs, the Jenkins server finds the changes that have occurred in the source code repository. Jenkins will draw those changes and will start preparing a new build. If the build failed, then the concerned team will be notified. If build is success, then Jenkins server deploys the build in the test server. After testing, Jenkins server generates a feedback and then notifies the developers about the build and test result. It will continues to verify the source code repository for changes made in the source code and the whole process keeps on reporting. కాబట్టి జెంకిన్స్ ప్రాపర్ గా ఏం చేస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. క్లియర్? సో ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందా అందరికి? ఓకే. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఓవర్ కింద ఇచ్చాను. అంటే రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఎవరైనా జెంకిన్స్ కూడా జరిగితే జెంకిన్స్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇది ప్రాసెస్ అనమాట. సో మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఫోకస్ చేయాలండి డెవాప్స్ నుంచి. ఎందుకంటే డెవాప్స్ అయిపోయిందంటే నెక్స్ట్ లెవెల్ మీకు ఇంటర్వ్యూ అనమాట. ప్రిపరేషన్ ఇంటర్వ్యూ. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ వెళ్దాం. ఇన్స్టాల్ జెంకిన్స్ ఆన్ AWS EC2. అంటే ఇక్కడ జెంకిన్స్ అనే ఒక డెవాప్ టూల్స్ ని మనం యూజ్ చేయడానికి AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం AWS బేస్ చేసుకుని నేర్చుకున్నాం కాబట్టి AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు. దీంట్లో launch instance with Amazon Linux with T2 media. T2 media and allow port number 22 and port number 8080 ports in SC. అంటే సెక్యూరిటీ గ్రూప్ ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. అందులో మీరు పోర్ట్ నెంబర్ 8080 పోర్ట్ అలో చేయాలి. ఎందుకంటే జెంకిన్స్ సర్వర్ ఈ పోర్ట్ నెంబర్ 808 ని యూజ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్